హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎం బేక్స్ అండ్ బ్లాగ్స్. కేక్ బేకింగ్ అన్నది ఎప్పుడైనా సరే మనం మెజరింగ్స్ని బట్టి మన కేక్స్ అన్నవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఆ మెజరింగ్స్ అన్నవి మీరు కప్స్లోనే తీసుకోవచ్చు, గ్రామ్స్లోనే తీసుకోవచ్చు. రెసిపీని బట్టి మన మెజర్మెంట్స్ అన్నవి ఎగ్జాక్ట్గా తీసుకోవాల్సి వస్తుంది. నేను రెసిపీ పోస్ట్ చేసినప్పుడు కొన్ని రెసిపీస్ గ్రామ్స్లో ఇస్తాను, కొన్ని రెసిపీస్ అన్నవి కప్స్లో ఇస్తాను. కప్స్లో మెజరింగ్స్ తీసుకోవడం అనేది చాలా ఈజీ పద్ధతి, అందరి దగ్గర అవైలబుల్గా ఉంటాయి. అదే మెజరింగ్ స్కేల్ అనుకోండి, కొంతమంది దగ్గర అవైలబుల్గా ఉంటుంది. అందుకే నేను చాలా మటుకు కప్స్లోనే ఇస్తాను. కానీ కొంతమందికి ఓన్లీ గ్రామ్స్లోనే కావాలని అడుగుతూ ఉంటారు. అందుకే ఈరోజు ఈ వీడియో మీ అందరికీ బాగా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. 1 కప్ అంటే ఎన్ని గ్రాములు తీసుకోవాలి మైదా, అలాగే బట్టర్ ఏ విధంగా కొలుచుకోవాలి, అదేవిధంగా బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఏ విధంగా మనకి గ్రామ్స్లో వస్తుంది అని ఈరోజు మీకు ప్రతిదీ మెజర్ చేసి మరీ చూపిస్తాను. కప్స్ నుంచి గ్రామ్స్కి ఏ విధంగా మనం మెజర్ చేసుకోవచ్చు అని చెప్పి. ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ బ్లూ సెట్ ఉంది కదా, అందులో మీకు 1 కప్పు నుంచి అరకప్పు, 3/4 కప్పు, 2/3 కప్పు, ఇలా చాలా మెజరింగ్ కప్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి. నాకైతే ఆ బ్లూ కలర్ సెట్ బాగా సూపర్గా ఉందని చెప్పగలను. అదే స్పూన్స్ వైజ్ చూసుకోండి, అవి కూడా చాలా స్పూన్స్ మీకు అవైలబుల్గా ఉన్నాయి. అదే స్టీల్ దాంట్లో చూడండి, 4 ఇచ్చాడు. అందుకే మీరు కొనేటప్పుడు కొద్దిగా మంచిగా ఉన్న ప్రోడక్ట్స్ కొనుక్కున్నారనుకోండి, మీరు మెజర్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. కిందన నేను లింక్స్ అన్నీ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మీరు చూస్తుంది కిచెన్ స్కేల్. దీనిని మీరు ఆన్లైన్లోనే కొనుక్కోవచ్చు, లేదు అంటే ఎలక్ట్రికల్ షాప్ ఉంటుంది కదండి, వాళ్ళ దగ్గర కూడా దొరుకుతాయన్నమాట. మీరు ఇక్కడ తక్కువ ప్రైస్ నుంచి ఎక్కువ ప్రైస్ దాకా ఉంటుంది, మీకు ఏది కంఫర్ట్గా ఉంటే అవి కొనుక్కోవచ్చు. ఇది తీసుకోవడం వల్ల ఏంటంటే మన కేక్స్ ఎంత వెయిట్ ఉన్నాయి, తర్వాత ఇలా మెజరింగ్స్ అన్నవి ఏ విధంగా మనం మెజర్ చేయొచ్చు అన్నది చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ప్రతి బేకర్ దగ్గర ఉండవలసిన వస్తువు అన్నమాట ఇది. బీటర్ ఎంత ముఖ్యమో అంతే ముఖ్యమైంది ఈ వెయిట్ స్కేల్ కూడా. అందుకే నెక్స్ట్ టైం మీ దగ్గర మనీ ఉన్నప్పుడు దాచుకొని ఈ వెయిట్ స్కేల్ కూడా పర్చేస్ చేసుకొని ఉంచుకోండి, చాలా మీకు యూస్ఫుల్ అవుతుంది. మీలో చాలామందికి నేను 1 కప్పు అనగానే ఇది ఎంతండి, 250 ml లేక 200 గ్రామ్సా అని అడుగుతారు. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, మైదా కానీ షుగర్ పౌడర్ కానీ ఇలాంటి పౌడర్స్ ఎప్పుడైనా మనం గ్రామ్స్లోనే కొలవాలి, ఎంఎల్లో కాదు. ఎంఎల్లో ఏం కొలుస్తాం, నీటిని కొలుస్తాం అన్నమాట. అందుకే మీరు ఈ విధంగా కొలిచేటప్పుడు ఇలా ఫుల్గా మైదాని తీసుకోండి, మీ కప్పు నిండా తీసుకొని ఎక్కడ నొక్కకుండా, నేను ఇక్కడ కట్టించాను కదా అదే విధంగా మీరు లెవెల్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు దీనిని ఎంత ఉందా అన్నది కొలుచుకుందాం. ఈ విధంగా వెయిట్ స్కేల్ మీద ఏదైనా ఒక బౌల్ పెట్టుకోండి, దాని బరువు కూడా వస్తుంది కదా, దాన్ని టేర్ చేయండి. టేర్ చేయడం అంటే దానిని ఆ బరువుని తీయడం అని అర్థం. అక్కడే రాసి ఉంటుంది అనమాట. దాని మీద ఇలా ప్రెస్ చేయగానే ఆ బరువు అంతా పోయి 0కి వస్తుంది. ఇప్పుడు బౌల్ వెయిట్ అన్నది 0కి వచ్చింది. ఇప్పుడు ఇందులో మనం కొలుచుకున్నాం కదా 1 కప్పు మైదాని వేసుకున్నాం. వేసుకున్న తర్వాత అక్కడ చూడండి ఎంత ఉందో, 1 కప్పు అంటే 140 గ్రాములు అన్నమాట. ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. డౌట్ ఉన్న ప్రతి ఒక్కరికి నేను ఆ సైడ్ను కూడా మెన్షన్ చేస్తానండి, 1 కప్ అంటే ఎన్ని గ్రాములు అని చెప్పి. ఇప్పుడు మనం అరకప్పు మైదాని కొలుచుకుందాం, ఎంత వెయిట్ ఉంది గ్రామ్స్లో అని చెప్పి. ఇలా 1 కప్పుకి ఏ విధంగా అయితే చేసుకున్నామో అలాగే అరకప్పు తీసుకోండి. తీసుకొని ఫుల్గా మైదా వేసి ఇలా లెవెల్ ఇచ్చేసి ఇప్పుడు బౌల్లో వేసేయండి. ఇప్పుడు ఎంత వెయిట్ వచ్చిందో మీరే చూడండి, 70 గ్రాములు మైదా అన్నమాట. మీలో చాలామందికి తెలియని ఒక విషయం ఏంటి, 3/4 కప్ అంటే ఏంటి, ఎలా తీసుకోవాలని. కొంతమంది 1 కప్పు తీసుకొని అందులో కొద్దిగా తగ్గించేసుకుంటారు, అలా తగ్గించుకుంటే 3/4 కప్ అయిపోతుంది. అలా కూడా చేయడానికి కొంతమందికి సమంగా రావట్లేదు అనుకుంటే మటుకు ఇక్కడ నేను చూపించినట్టు చేయండి. అరకప్పు మైదా తీసుకోండి, మరలా 1/4 కప్పు మైదా, అరకప్పు ప్లస్ 1/4 కప్పు రెండు కలిస్తే 3/4 కప్ అనమాట. అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఆ రెండు కలిపితే మీకు వచ్చిన వెయిట్ ఎంత ఉందో మీరు ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇక్కడ చూడండి, 105 గ్రాములు
మైదా అనమాట. ఇప్పుడు 1/4 కప్పు మైదా ఎన్ని గ్రాములు ఉన్నదో చూసేద్దాం. సేమ్ ఎగ్జాక్ట్గా తీసుకోండి, ఇలా మెజర్ చేయండి. మీకు అక్కడ గ్రామ్ వెయిట్ ఎంత ఉందో మీరే చూడండి. 35 గ్రాములు అనమాట. 1/4 కప్పు ఈక్వల్ టు 35 గ్రాములు. ఇప్పుడు మనం షుగర్ పౌడర్ని కూడా కొలిచి చూపిస్తాను చూడండి. నార్మల్గా ఉన్న షుగర్ని తీసుకొని బాగా పౌడర్ చేసేస్తే మీకు షుగర్ పౌడర్ అయిపోతుంది. ఇప్పుడు అది 1 కప్పు ఎగ్జాక్ట్గా నేను తీసుకున్నాను, దాన్ని మెజర్ చేస్తున్నాను చూడండి. 1 కప్పు షుగర్ పౌడర్ ఎంత? 159 గ్రాములు. మీరు ఒక పెన్ను పేపర్ తీసుకొని ప్రతిదీ నోట్ చేసుకొని ఒక ఫ్రిడ్జ్కి అంటించేసుకోండి. అప్పుడు మీకు చాలా ఈజీగా ఎప్పుడైనా ఏ డౌట్ వచ్చినా సరే ఒక్కసారి ఆ పేపర్ చూస్తే మీకు ఆ కన్ఫ్యూజన్ అనేది పోతుందన్నమాట. 3/4 కప్పు షుగర్ పౌడర్ 120 గ్రాములు ఉంది. 1/2 కప్పు షుగర్ పౌడర్ మీకు 80 గ్రాములు అనమాట. ఇక్కడ మీకు 1 గ్రామ్ ఎక్కువ చూపిస్తుంది. 1/4 కప్పు షుగర్ పౌడర్ మీకు 40 గ్రాములు ఉందన్నమాట. ఇక్కడ మీకు ఈ విధంగా క్రీమ్ను కూడా మెజర్ చేసి చూపిస్తున్నాను. 1 కప్పు అంటే 250 ml అనమాట. సరే, దాన్ని కూడా మీకు వెయిట్ వేసి చూపిద్దామని చెప్పి ఇలా మీకు వేస్తున్నాను. ఫుల్గా క్రీమ్ మెల్ట్ అయిన తర్వాత ఇలా మిల్క్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది కదా, అప్పుడు ఈ విధంగా 1 కప్ అంటే మీరు ఫుల్గా ఇలా తీసేసుకోండి, సరిపోతుంది. లేదు దాన్ని కూడా మేము మెజర్ చేస్తాము అంటే ఇలా మెజర్ చేసుకొని తీసుకోండి. నేనైతే డైరెక్ట్ కప్పులోనే వేసేసుకొని నేను బీట్ చేయడం స్టార్ట్ చేసేస్తాను. ఇక్కడ 1 కప్పు బటర్ అంటే ఎంత అని చెప్పి చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను. మీరు ఎప్పుడు బటర్ మెజర్ చేసినా కొద్దిగా మెల్ట్ అయిన తర్వాత మెజర్ చేయండి, అప్పుడు మీకు పర్ఫెక్ట్ వెయిట్ వస్తుంది. లేదు ఇలా టైట్గా ఉందనుకోండి, మీకు వెయిట్ అనేది అటు ఇటుగా అయిపోతుంది అనమాట. యాక్చువల్గా 1 కప్పు బటర్ అంటే 230 గ్రాములు అనమాట. ఈ విధంగా మెజర్ చేసుకొని లేకపోతే ఎక్కడైనా నోట్ చేసుకోండి, మీకు అండర్స్టాండ్ అయిపోతుంది అనమాట. కొన్ని రెసిపీస్లో ఎగ్జాక్ట్గా ఎలా చెప్తారంటే 1/2 టీ స్పూన్ తీసుకోండి, 1/4 టీ స్పూన్ తీసుకోండి బేకింగ్ పౌడర్ అని చెప్పరు. 5 గ్రాములు తీసుకోండి, 10 గ్రాములు తీసుకోండి అని చెప్తారు. అలాంటప్పుడు ఏం చేయాలి? ఇంత తక్కువ మొత్తం మనకు వెయిట్ చేయడం అన్నది చాలా ఇంపాసిబుల్ అనమాట. ఎందుకంటే వెయిట్ ఎగ్జాక్ట్గా రావడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే చిన్న బౌల్ పెట్టుకోండి, చాలా చిన్నది పెట్టుకొని అప్పుడు మీరు మెజర్ చేయడం స్టార్ట్ చేయండి. ఫస్ట్ మీరు వెయిట్ చేసింది బేకింగ్ పౌడర్, ఇప్పుడు చేస్తుంది బేకింగ్ సోడా అన్నమాట. ఇలా ఎగ్జాక్ట్గా మెజర్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ మీకు కొన్ని డౌట్స్ ఉంటాయి. ఇలా క్రష్లు కానీ లేకపోతే ఫ్రూట్ ఫిల్లింగ్ కానీ ఎసెన్స్లు కానీ ఎలా స్టోర్ చేయాలి పాడవకుండా అని. ఎందుకంటే చాలా అమౌంట్ పెట్టుకుంటాం, అవి వెంటనే పాడైపోతే కొద్దిగా బాధ వేస్తుంది కదా, అందుకే స్టోర్ చేయడం కూడా నేర్చుకోవాలి. క్రష్లు ఎప్పుడైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టవలసిన అవసరం ఉండదండి, బయటనే పెట్టుకోవచ్చు. ఎండ తగలకుండా ఉన్న ప్లేసుల్లో పెట్టుకోండి. 1 సంవత్సరం పాటు ఏమీ అవ్వవు. దాని వెనకాతలు రాసి ఉంటుంది ఎంతవరకు దాని టైం ఉంది అని చెప్పి. తర్వాత ఎసెన్స్లు అనుకోండి, డైలీ యూజ్ చేసేది బయటనే ఉంచుకోండి. అప్పుడప్పుడు యూజ్ చేసే ఎసెన్స్లు అయితే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. అదే ఫ్రూట్ ఫిల్లింగ్స్ అనుకోండి, వన్స్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి, బయటన అస్సలు పెట్టకండి. అప్పుడు మనకి పాడవకుండా కొన్ని రోజుల వరకు మనకి ఉంటాయన్నమాట. అదే మనకి నటెల్లా కానీ లేకపోతే క్యారమెల్ సాస్ కానీ ఇవన్నీ అనుకోండి, అవి బయటనే పెట్టుకోవచ్చు, అవేం ఫ్రిడ్జ్లో పెట్టవలసిన అవసరం ఉండదు. చాక్లెట్స్ విషయంలోకి వచ్చినా సరే బయటనే పెట్టుకోవచ్చు, అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టవలసిన అవసరం ఉండదు. చాకో చిప్స్ మటుకు ఫ్రిడ్జ్లోనే పెట్టుకోండి, లేకపోతే మెల్ట్ అవుతాయి. ఈరోజు నేను చూపించిందంతా మీ అందరికీ చాలా యూస్ఫుల్ అయిన ఇన్ఫర్మేషన్ అని నేను అనుకుంటున్నానండి. మీకు ఎంతవరకు ఇది యూస్ఫుల్ అన్నది మీరు కామెంట్ చేసి చెప్పండి. ఎవరికైనా మన ఛానల్ ఇంకా తెలియకపోతే ఒక్కసారి షేర్ చేసి తెలియజెప్పగలరు. మరికొన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి బేక్స్ అండ్ బ్లాగ్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఉంటానండి మరి. ప్రేమతో మీ శ్యామల.